ఓం శ్రీ సాయిరాం. స్వామివారి పాదపద్మములకు శత సహస్ర కోటి నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఈశ్వరమ్మ దినోత్సవ శుభాకాంక్షలు సాయి భక్తులందరికీ కూడా సాయిరాం. ఈశ్వరి చరితము అతిరసభరితము పరమ పావనము పారిజాతము రత్నాకరవంశము రత్నాకరమయ్యను ఈశ్వరి రాకతో ఇనవంశోత్తమమయ్యను ఈశ్వరి చరితము అతిరసభరితము పరమ పావనము పారిజాతము కారణ జన్మురాలు వెంకమరాజు జవరాలు ఆమె కథయే కమనీయం అమృతపానీయం మహిళాలోకానికాదర్శనీయం महिमान्वितमहितके गर्वकारणं महिमान्वितमहितके गर्वकारणं ईश्वरि चरितमु अतिरसभरितमु परमपावनमु పారిజాతము పారిజాతము. దేవుడమ్మ కథ అనే బుర్రకథలోని పాట స్వామికి చాలా ఇష్టమైన పాట. చాలా చక్కగా ఈశ్వరమ్మ గారి గురించి, వంశాన్ని గురించి, ఆవిడ కారణ జన్మురాలు వెంకమరాజు జవరాలు అని చక్కగా ఈ పదాలని కూర్చారు. ఈశ్వరమ్మ గారి గురించి అంటే తలుచుకున్నప్పుడల్లా నాకు ఎప్పుడు గుర్తుకొచ్చే ఒక సందర్భం ఏంటంటే, నా చిన్నప్పుడు నాకు ఒక 7 to 9 years ఏజ్లో ఉన్నప్పుడు బాల్ వికాస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాళ్ళం సండే. అప్పట్లో ఎలా ఉండేదంటే అదొక ఫెస్టివల్లా ఉండేది. మనం ఎలా అయితే చిన్నప్పుడు పండుగ వచ్చినప్పుడు పేరెంట్స్ మనకి కొత్త బట్టలు కుట్టిస్తారో, అదేవిధంగా నాకు ఇంకా గుర్తు, ప్రతి ఈశ్వరమ్మ డే సెలబ్రేషన్స్ జరిగినప్పుడల్లా పేరెంట్స్ నాకు బ్రదర్కి కూడా కొత్త బట్టలు కుట్టించేవాళ్ళు అనమాట. అంటే అదొక సెలబ్రేషన్ లాగా ఉండేది. సో ఆ రోజు ఒక ఈశ్వరమ్మ డే సెలబ్రేషన్ అయినప్పుడు ఎలా ఉండేదంటే, పెద్దవాళ్ళంతా ఉన్నారు, సమితిలో కన్వీనర్ వీళ్ళంతా ఉన్నారు, భజన అంతా అయిపోయింది. అయిపోయాక సడన్గా కన్వీనర్ గారు నన్ను పిలిచి హారతిమ్మన్నారు. అంటే అప్పట్లో అదొక పెద్ద విషయం అది. అంటే చిన్నపిల్లాడితో హారతిప్పించారు స్వామి దగ్గర. అదొక సమితిలో ఒక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అయిపోయింది అనమాట. నాకు కూడా అనిపించింది, అరే అంతమంది పిల్లలు ఉన్నప్పుడు స్వామి అలా ఒక స్పెషల్ బ్లెస్సింగ్ లాగా అనిపించింది అప్పుడు నాకు ఎందుకో. తర్వాత ఎప్పుడు కూడా ఈశ్వరమ్మ గారి గురించి, ఈశ్వరమ్మ డే అంటే ఏదో స్కిట్ వేయడమో, లేదంటే శివం హైదరాబాద్లో ఒక డ్రామా లాగా ఎనాక్ట్ చేయడమో అలా జరుగుతూ వచ్చింది. సో దోస్ ఆర్ చిన్న స్మాల్ మెమరీస్. తర్వాత స్వామివారి అనుగ్రహం చేత 2007లో నేను 3rd year అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు స్వామివారి దయ వల్ల ఈశ్వరమ్మ బుర్రకథ, దానికి దేవుడమ్మ కథ అనే ఒక బుర్రకథని మా గురువుగారు దాన్ని రచించారు. దీనికి పూర్వం జరిగింది ఏంటంటే, 2006 సంవత్సరంలో మార్చ్ 9వ తారీఖు నాడు, గురువారం నాడు, షిరిడి బాబా గారి బుర్రకథ స్వామివారి ముందు చేయడం జరిగింది. షిరిడి బాబా గారి తల్లి అయిన
దేవగిరమ్మ గారి గురించి, ఆబ్వియస్గా ఆ కథంతా షిరిడి బాబా గారి గురించి కాబట్టి ఆవిడ గురించి చాలా మంచిగా పాటలు పద్యాలు ఉండడం జరిగింది. ఆ ప్రోగ్రాం అయిపోతూనే స్వామివారు మాతో మాట్లాడుతూ స్వామి అన్నారు, ఏ దేవగిరమ్మ గురించి చెప్పారు, మా అమ్మ ఏమన్నా తీసిపోయిందా అని చిన్న పిల్లాడిలాగా స్వామి, ఒక చిన్న పిల్లాడు ఎలా అయితే అలుగుతారో ఆ విధంగా అలిగారు. మా అమ్మ గురించి రాయలేదే అండి. అది స్వామివారు ఆల్రెడీ సంకల్పించుకున్నారు, ఈశ్వరమ్మ గారి గురించి కూడా ఒక బుర్రకథ వస్తుంది, అలాంటిది ఒకటి జరగాలి అని. కానీ ప్రతిదానికి స్వామి చేసిన దానికి ఒక సమయం సందర్భం అంటూ ఉంటుంది. అంతలోపల మా గురువు గారికి స్ఫురణ కలిగించారు స్వామి. మా గురువు గారు ముందరికి వచ్చి స్వామికి చెప్పారు, స్వామి మీరు అనుగ్రహిస్తే కనుక వచ్చే సంవత్సరం ఇదే సమయానికి పిల్లల చేత ఈశ్వరమ్మ గారి బుర్రకథ చేయిస్తాను అని సంకల్పం స్వామివారి ముందర స్వామివారి పాదాల చెంత పెట్టారు. స్వామి తప్పక జరుగుతుందని ఆయన ఆశీర్వదించారు. ఆశీర్వదించాక ఇంక దాని గురించి ఆ స్టోరీకి సంబంధించిన పుస్తకాలు కానీ, మా గురువు గారు కూడా 1960లో బుర్రకథ చేశారు కాబట్టి ఆయన ఈశ్వరమ్మ గారితో మాట్లాడారు అనేక సందర్భాల్లో. సో ఆయన కలిగిన అనుభవాలు కానీ, పక్క డివోటీస్ అప్పట్లో ఉన్న భక్తుల అనుభవాలు కానీ, అవన్నీ ఆయనకు గుర్తొచ్చినవి, పుస్తకాలు చదివినవి అన్నీ క్రోడీకరించుకొని ఆయన ఒక బుర్రకథ చేశారు. ఈ బుర్రకథ చేశాక ఏమైందంటే, మనందరికీ తెలుసు, మార్చ్ నెల వచ్చేటప్పటికి స్వామి చాలా అటెన్షన్, ఎంతైతే కల్చరల్ యాక్టివిటీస్కి, ఎంతైతే అన్ని భజనకి కానీ సేవకి కానీ అన్నిటికీ స్వామి ఎలా అయితే పిల్లలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎడ్యుకేషన్కి కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు స్వామి. ఎడ్యుకేషన్లో వెనుక వేస్తూ మిగతా అన్నిట్లో ముందరికి వెళ్ళడం స్వామికి ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే మార్చ్ నెల వచ్చేటప్పటికి ఫోకస్ అందరి స్టూడెంట్స్ది ఎడ్యుకేషన్ పైన ఉంటుంది. సో ఆ నెల ఎందుకంటే ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి, ఆ నెల యూజువల్గా స్వామి అప్పటికే గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఏమైందంటే, ఈ ఈశ్వరమ్మ బుర్రకథ రెడీ అయిపోయాము కానీ చేసే అవకాశం దొరకట్లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ అవకాశం దొరకట్లేదు. అయితే ప్రతి ఒక్కటి స్వామి డిసైడ్ చేస్తారు, ఎవరితో మాట్లాడతాము, ఎక్కడ కలుస్తాము, ఎలా ఏంటి అనేది అంతా స్వామి డిజైన్ చేశారు. కాబట్టి ఒకరోజు ఇది జరగట్లేదన్న ఒక నిరాశతో నేను మందిర్ నుంచి హాస్టల్కి వెళ్తున్నప్పుడు ఒక సీనియర్ టీచర్, అంటే ఆయన 1970లో స్వామి దగ్గర విద్యాభ్యాసం చేశారు బృందావనంలో. ఆయన నన్ను చూస్తూ అన్నారు, ఏంటి అరవింద్ ఇలా నువ్వు డల్గా ఉన్నావు, ఏంటి విషయం అంటే చెప్పాను, ఇలా సరే ఇలా ఒక బుర్రకథ మేము స్వామివారి మాతృశ్రీ ఈశ్వరమ్మ గారిది రెడీగా ఉంది కానీ చేయడానికి మాకు అవకాశం దొరకట్లేదు, ఇది ఎలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు, ఈ అవకాశం వస్తుందో రాదో కూడా డౌట్గానే ఉందంటే ఆయన అన్నారు, ఎప్పుడన్నా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు, ఎప్పుడన్నా స్వామి దగ్గరికి ఇమ్మీడియట్గా ఏదైనా చేరాలంటే కనుక నువ్వు స్వామిని కంటే ముందర స్వామివారి మదర్ని నువ్వు ప్రార్థించాలి అని చెప్పారు. ఇది చెప్పిన ఇది జరిగింది పొద్దున జరిగింది. అరౌండ్ మధ్యాహ్నం హాస్టల్కి వెళ్ళి వెనకాలకి వస్తున్నప్పుడు ఈశ్వరమ్మ స్కూల్లో ఒక ఈశ్వరమ్మ గారి స్టాచ్యూ ఉంది. నేనేం చేశానంటే ఆ రోజు లంచ్ చేయకుండా ఆ ఈశ్వరమ్మ గారి స్టాచ్యూ చుట్టూ అత్యంత భక్తితో, అంటే అది ఆయన చెప్పాక నాకు అనిపించింది, ఓకే ఇదే దారేమో, ఇంతకంటే ఇంకా దారంటూ వేరేది లేదు, ఇదే దారి అయిండొచ్చేమో, ఇది స్వామి ఆయన వల్ల కల్పించారేమో ఈ సంకల్పం అని చెప్పి 108 ప్రదక్షిణాలు చేశాను. 108 ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంక మళ్ళీ హాస్టల్కి వెళ్ళి కొంచెం భోజనం చేసి తర్వాత ఇంక మెల్లగా కాలేజ్కి వెళ్తున్న టైంలో ఆ రోజు మాకు కవర్ వచ్చింది, ఈశ్వరమ్మ గారి బుర్రకథకి పిల్లలు రెడీ అవ్వమని. ఇది జరిగింది మార్చ్ 18, 2007. అప్పుడు నాకు అనిపించింది, అంటే దిస్ ఈజ్ టూ ఫాస్ట్, అంటే ఇంత ఫాస్ట్గా స్వామి రియాక్ట్ అవుతారని అసలు ఊహసక్యం కాని విషయం నాకు అది. ఒకటి ఏంటంటే పుస్తకాల్లో చదివి తెలుసుకున్న అనుభవాలు ఒకటి స్వయంగా మనం అనుభవించింది ఒకటి. సో ఇది నాకు స్వయాన జరిగింది.
మధ్యాహ్నం చేయడము, సాయంత్రానికి కబుర్ రావడము, సాయంత్రం మేము భజన హాల్లో మేకప్ వేసుకొని కూర్చున్నాము. స్వామి మొత్తం స్టోరీ గురించి అడిగారు, ఏం పాటలు ఉన్నాయి అన్నీ. ప్రోగ్రాం చాలా బాగా జరిగింది. స్వామి చాలా బాగా హ్యాపీగా మొత్తం జోక్స్ కానివ్వండి, కథ కానివ్వండి, రాజకీయం కానివ్వండి. భక్తులు స్వామి చేసే మహిమలు లీలలు ఈశ్వరమ్మ గారితో పరమానందంతో చెబుతుంటే ఆమె మాత్రం పరధ్యానంగా వినేదిరా. ఎందుకలాగా? కారణం, బిడ్డ ఆకలి తల్లికి గర్ర తెలిసేది. అవును. స్వామి ఎప్పుడు భక్తులతోనే ఉంటూ అన్నపానాదులు మానుతూ అట్లానే భక్తులని ఆనందింపచేస్తూ ఉండేవారా. ఇప్పుడు అంతే కదా. భక్తులకి స్వామి ఆకలితో పనేమిట్రా, అదే ఆ తల్లి ఆవేదన. అవును. భక్తులకి స్వామి దేవుడే అయినా ఆ తల్లికి తనయుడే కదరా. ఎంత చక్కగా చెప్పారా. వద్దురా కన్నయ్యా, అన్నము తినకుండ ఈ పొద్దు పోవద్దురా చిన్నయ్యా. వద్దురా కన్నయ్యా, అన్నము తినకుండ ఈ పొద్దు పోవద్దురా చిన్నయ్యా. వద్దురా కన్నయ్యా. చాలా చక్కగా ప్రోగ్రాం అంతా జరిగింది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఈవెంట్ జరిగింది. ఏంటంటే యూజువల్గా బుర్రకథ అయిపోగానే స్వామి ఒక 10-15 నిమిషాలు ఎంతో ప్రేమతో, ఎంతో దయతో, ఎంతో కృపతో పాద నమస్కారాలు ఇవ్వడము, తర్వాత సంభాషణ చేయడము ఇలా జరుగుతూ ఉండేది. ఈ ఒక్క బుర్రకథకు మాత్రము స్వామి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేశారు. స్వామి చాలా ఆనందించారు, అది తెలుస్తోంది. కానీ దూరం నుంచే చెప్తున్నారు, నా దగ్గర రావద్దు, పాద నమస్కారం ఇవ్వట్లే అన్నట్టుగా దూరం చెప్పారు చెయ్యి. అయినా ట్రై చేస్తే స్వామి వద్దని చెప్పి వెనకాల పంపించేశారు. కానీ ప్రతిసారి ఎప్పుడన్నా మనకి ఎలా అనిపిస్తుందంటే, స్వామి మాట్లాడలే అన్న బాధ ఎంత ఉంటుందంటే, అప్పుడే ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వచ్చినా మళ్ళీ స్వామి మాట్లాడకపోతే కూడా మనకు నిరాశ కలుగుతుంది. అంటే ఎన్నిసార్లు స్వామి మాట్లాడినా మనకి అది ఒక ఆనందము, కానీ ఒక్క క్షణం మాట్లాడలేదు, ఒక్క క్షణం నాలో చూడలేదే అన్న నిరాశ కూడా ఇమ్మీడియట్గా వస్తుంది. 60 ఇంటర్వ్యూలు ఇచ్చారన్న ఆనందం కంటే 61 ఇవ్వలే అన్న దుఃఖం ఎక్కువైపోతుంది. అలా స్వామి ఈ బుర్రకథ చేశాక మాత్రం స్వామి పిలవకపోయినా, స్వామి పాద నమస్కారం ఇవ్వకపోయినా మా ముగ్గురులో, అంటే ముగ్గురం బ్రదర్స్ చేశాము, ముగ్గురులో ఎటువంటి నిరాశ, ఎటువంటి నిస్పృహ కలగలేదు. అదొక తెలియని ఆనందం. ఆ తెలియని ఆనందం ఏంటంటే, ఇలాంటి స్టోరీ స్వామి మనతో చేయించరా, ఒక విధమైన అదృష్టం ఇది. ఇది స్వామి మన ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు, అది మనతో చేయించారు. ఇంతకంటే ఆనందం ఏం కావాలన్న ఆనందంలో ఉండిపోయాము. సో దట్ హ్యాపీనెస్ హెస్ టేకన్ ఓవర్ ఈవెన్ ద పాద నమస్కారం. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే, అంటే గాడ్ డిలేస్ అండ్ నాట్ డినయల్స్ అని 19వ తారీఖు నార్మల్గా జరిగిపోయింది. సో ఎలా అయిపోయిందంటే, 18 అయిపోయింది, స్వామి మాట్లాడలే, 19 అయిపోయింది, ఇంకా అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో బుర్రకథ వస్తే తప్ప ఇంకా స్వామి మాట్లాడరన్న మైండ్ సెట్లో ఉన్నాం. అలా జరుగుతూ ఉండింది. కానీ స్వామి ప్లాన్స్ ఆర్ డిఫరెంట్. 20వ తారీఖు ఉగాది అయింది. స్వామి ఏది ఉంచుకోరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అసలు స్వామి తన ఆనందాన్ని వ్యక్తపరచడంలో ఎటువంటి డిలే చేయడు స్వామి. కానీ సరైన సందర్భం, సరైన సమయం స్వామి చూస్తారు. 20వ తారీఖు ఉగాది అయింది. ఆ ఉగాది రోజు పొద్దున్న వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తుంటే మందిరంలో ఒక బ్రదర్ వచ్చి చెప్పారు, స్వామి ముగ్గురు బుర్రకథ పిల్లల్ని ముందు లైన్లో కూర్చోమన్నారని. వెళ్ళి కూర్చున్నాము. స్వామి డిస్కోర్స్ ఇచ్చారు ఆ రోజు. యాదృచ్ఛికంగా ఆ డిస్కోర్స్లో స్వామి, నేను నరేషన్ చేసిన అబ్బాయి, రాజకీయం చెప్పిన అబ్బాయి డైలాగ్ ఉంటుంది. సుబ్బమ్మ గారిని యశోదతో, ఈశ్వరమ్మ గారిని దేవకితో పోల్చిన సందర్భం ఉంటుంది. డైలాగ్స్ ఉంటాయి కంటిన్యూస్గా. ఆ డైలాగ్స్ స్వామి ఏదైతే మేము బుర్రకథలు చెప్పామో 2 రోజుల క్రితము, అవి స్వామి తన డిస్కోర్స్లో మాటల రూపంలో ఆ డైలాగ్స్ చెప్పారు. వర్డ్ టు వర్డ్ డైలాగ్ డెలివర్ చేశారు స్వామి. చేసి ఈ పిల్లల్ని రమ్మంటున్నాను, పైకి రమ్మని మా బుర్రకథ గురువు గారిని, ఆయనకి ఫిల్ స్టేషన్ సత్కారం చేసి మాకు కూడా బట్టలు పెట్టి స్వామి ఎంతో అమితమైన ఆనందాన్ని, ఎంత ప్రేమను పంచారో చెప్పుకోలేని విషయం. సో ఇదొక సందర్భం నాకు గుర్తుకొచ్చింది. అంటే ఈశ్వరమ్మ గారు గురించి మనం అనుకున్నప్పుడల్లా ఆవిడకి మనం ప్రార్థన చేస్తే అది స్వామికి ఈజియెస్ట్ వేలో అది వెళ్తుంది. నాకు ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇంట్లో కూడా మనం చేసేది ఇదే.
ఇంట్లో కూడా ఏదన్నా నాన్న దగ్గర ఏదన్నా కావాలంటే అది వెళ్ళి అమ్మకి వెళ్ళి మనం ఇలా కొంచెం చిన్నగా గోకి గిల్లుతూ ఉంటే మెల్లగా అది వెళ్ళి అక్కడ పడితే అది జరుగుతుందన్న నమ్మకం మనకి ఇంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ జగన్మాత స్వామి, ఆ స్వామికి తల్లి, ఆవిడ భక్తుల గురించి స్వామి దగ్గరికి సిఫార్సు చేయడం అనేది జరుగుతుందని విన్నాము, కానీ జరిగింది నా అనుభవం అది. ఆ తర్వాత ఇంకొక సందర్భం ఎక్కడొచ్చిందంటే 2009 సంవత్సరంలో మార్చి 19వ తారీఖు. ఇది ఒక మైల్ స్టోన్ మూమెంట్ లాగా చెప్పుకుంటాను నా జీవితంలో జరిగింది. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం మేము బుర్రకథ చేస్తూ వచ్చాం. 2008 సంవత్సరంలో మేము బుర్రకథ చేయలేకపోయాము. 2009 సంవత్సరం మా ఫైనల్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్. ఇంక దీని తర్వాత ఎంబీఏకి అప్లై చేసాం, కానీ అది వస్తుందో రాదో తెలియదు, ఎక్కడుంటామో తెలియదు, ముగ్గురం ఎక్కడికి వెళ్ళిపోతామో తెలియదు, ఇక్కడే ఉంటామో తెలియదు. సో ఈ బుర్రకథ చేయగలిగితే, ఏదైనా బుర్రకథ చేయగలిగితే దట్ విల్ బి శాంక్టిఫైడ్. స్వామి దగ్గర పాద నమస్కారం తీసుకొని స్వామితో సంభాషణ చేయడం అనేది గోల్డెన్ మూమెంట్ లాగా అనిపించింది. కానీ ఏ స్టోరీ రెడీ లేదు, ఏం జరగలేదు. అయితే ఆ రోజు నైట్ నేను హాస్టల్ డైనింగ్ హాల్లో పడుకొని విపరీతమైన దుఃఖం అన్నమాట. స్వామి చేయలేకపోతున్నాము, ఏదో స్వామి చేయలేదు, అన్నీ సంథింగ్ ఎల్స్ బికేమ్ ప్రయారిటీ ఇన్ లైఫ్, స్వామి బికేమ్ లాస్ట్ ప్రయారిటీ అన్న దుఃఖం వచ్చినప్పుడు, ఆ దుఃఖంతో నైట్ పడుకున్నప్పుడు స్వామివారు దయతో ఆ రోజు నైట్ డ్రీమ్లో వచ్చారు. నేను డ్రీమ్ అంతా చెప్పను, చాలా లాంగ్ డ్రీమ్. కానీ అందులో స్వామి నన్ను పిలిచినప్పుడు, స్వామి ఇట్లా బుర్రకథ చేస్తాము అంటే స్వామి అడిగారు, బుర్రకథ టైటిల్ ఏంటి అన్నారు. అప్పటికి టైటిల్ కూడా పెట్టలేదు. ఎన్ని పాటలు ఉన్నాయి అన్నారు. స్వామి 24 పాటలు ఉన్నాయి అంటే ఒట్టి చదివితే 24 పాటలు ఉన్నాయి, దేనికి ట్యూన్ చేయలేదు. ఇంకా ఒక్కొక్క పాట స్వామి చెప్తూ ఉన్నారు. అక్కడే మా సోదరుడు ఎవరైతే మెయిన్ బుర్రకథ పాడతారో కథకుల కింద, ఆయన కూడా ఫస్ట్ లైన్లో ఉంటే డ్రీమ్లోనే పిలిచాను. పిలిస్తే ఇంతకు ముందు ఏమైందంటే, ఇది 19వ తారీఖు వచ్చింది, 16వ తారీఖు మేము హాస్టల్ మ్యూజిక్ రూమ్లోకి వెళ్ళి ఈ స్క్రిప్ట్ తీసుకొని అంతా చూస్తూ ఉంటే ఎందుకో 2 లైన్లు బాగా అవి హత్తుకున్నాయి అనమాట. ఆ 2 లైన్లకు మాత్రమే ట్యూన్ చేసాం. మొత్తం 24 పాటల్లో 2 లైన్లు ట్యూన్ చేయగలిగాం అంతే. అదేంటంటే రత్నాకర వంశపు రాజమాత, సమతకు మమతకు పునాది వేసిన పునీత. ఇంతే, ఈ 2 లైన్లు ట్యూన్ చేసాము. సో ఒక్కొక్క పాట నేను చెప్పినప్పుడు స్వామి దేని మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడైతే ఈ పద్యం వచ్చిందో, ఈ పద్యం ట్యూన్ ఉంది కాబట్టి స్వామి ఇది ఈశ్వరమ్మ గారి పద్యము, ఆహా అలాగా, పాడు అన్నారు స్వామి. ఆ 2 లైన్లు పాడాడు. పాడంగానే ఇమ్మీడియట్గా స్వామి, అప్పటి వరకు నేను స్వామిని అడుగుతున్నాను డ్రీమ్లో, ఎప్పుడు చేయమంటారు స్వామి, 3వ తారీఖు చేస్తాం స్వామి. ఎందుకు అడిగారు. స్వామి 3వ తారీఖు ఎందుకంటే రామనవమి అయింది, చాలామంది భక్తులు ఉంటారు కాబట్టి చేస్తాం స్వామి అంటే, స్వామి నాకు చెప్పారు 3వ తారీఖుకి అవ్వదు బంగారు, ఎందుకంటే ఒరిస్సా నుంచి 700 మంది భక్తులకు నేను ఇల్లు కట్టిస్తున్నాను, ఇల్లు కట్టించినందుకు వాళ్ళకి తాళాలు ఇస్తున్నాను, ఆ రోజు కుదరదు, నేను ఆల్రెడీ ఫిక్స్డ్ అయిపోయాను ఆ రోజు అన్నారు. ఏప్రిల్ 4వ తారీఖు నేను అడిగాను. అయితే స్వామి అన్నారు, ఏప్రిల్ 4వ తారీఖు నేను శివంకి వెళ్ళాలంటే నాకు 5 o'clock ఫ్లైట్ ఉంది అన్నారు స్వామి. అయితే నాకు అర్థం కాలేదు, శివం అంటున్నా. అయితే నేను అన్నాను, స్వామి శివంకి వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కొడైకెనాల్ కూడా వెళ్ళండి, కానీ ఆ ఒక్క పాద నమస్కారం మాతో బుర్రకథ చేయించి ఆ పాద నమస్కారం ఇచ్చి మమ్మల్ని అనుగ్రహించి వెళ్ళండి స్వామి అంటే, స్వామి అన్నారు. అప్పుడు ఇదంతా జరిగినప్పుడు స్వామి అసలు దేనికి రియాక్ట్ కాలేదు, కానీ ఈ పద్యం పాడాక అప్పుడు అడిగాడు స్వామి ఎప్పుడు చేస్తారు అని మళ్ళీ. అయితే స్వామి మీరు చెప్పారు కదా ఏప్రిల్ 4వ తారీఖు మీరు అవకాశం ఇస్తే చేస్తామంటే, అప్పుడు నేను స్వామిని డ్రీమ్లో అడిగాను, స్వామి ఇంతసేపు ఇన్ని పాటలు జరిగినా మీరు దేనికి రియాక్ట్ కాలేదు, కానీ ఈ యొక్క పద్యం 2 లైన్లు పాడంగానే మీరు అంత మూవ్ అయిపోయి ఇలా అడిగారు, దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి స్వామి అంటే, నేను తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అమ్మ పట్ల ఆ విధంగా మనకు ప్రేమ ఉండాలి, అమ్మ పట్ల ఆ ప్రేమ ఉంటే ఇలా జరుగుతుంది, స్వామి కదులుతారు,
స్వామి యొక్క హృదయం కదులుతుంది. ఇది నాకు నేర్పిస్తున్నారా స్వామి అనేది 2-3 విషయాలు నేను చెప్తుంటే స్వామి అన్నారు, అదేం కాదు, ఈ బుర్రకథ చేస్తారు. అయితే స్వామి అన్నారు, ఏప్రిల్ 4వ తారీఖు చేయండి బంగారు మీరు, కానీ కొన్ని గుర్తుపెట్టుకోండి, కొన్ని సూచనలు స్వామి ఆ డ్రీమ్లో చెప్పారు. ఆ సూచనల ప్రకారమే ప్రాక్టీస్ చేశాము. అదొక మిరాకిల్ అనే చెప్పాలి. ప్రతిసారి బుర్రకథ చేయడానికి 2.5 నెలలు 3 నెలలు పట్టేది మాకు ప్రిపేర్ అవ్వడానికి. ఇది షార్టెస్ట్. మార్చ్ 20 స్టార్ట్ చేసాం ప్రిపరేషన్. ట్యూన్స్ కట్టుకోవడం, స్టోరీ ఫ్లో తెచ్చుకోవడం అంతా కూడా 15 రోజుల లోపల అయిపోయింది. 15 రోజుల లోపల అది స్వామి ఎట్లా అయితే డ్రీమ్లో చెప్పారో ఏప్రిల్ 3వ తారీఖు ఒరిస్సా నుండి వస్తున్నారని, నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ రోజు మందిరికి వెళ్ళి కూర్చోగానే కార్డు పెట్టుకొని కూర్చున్నాము. ఇక్కడ వెళ్ళంగానే ఒరిస్సా నుంచి నిజంగా వచ్చారు 700 మంది. అది పెద్ద అనౌన్స్మెంట్ అయ్యి స్వామి వాళ్ళందరికీ తాళాలు ఇచ్చారు. ఇది ఎప్పుడైతే జరిగిందో నాకు అనిపించింది, రేపు ఈవినింగ్ కూడా మన ప్రోగ్రాం జరుగుతుంది స్వామి చెప్పారు కాబట్టి అని. అలానే జరిగింది. సో ఇక్కడ కూడా ఇంటర్వెన్షన్ నాకేమనిపించిందంటే, ఈశ్వరమ్మ గారి ఇంటర్వెన్షన్ వల్లనే అదొక టర్నింగ్ పాయింట్ బుర్రకథ. అంటే ఆ 2 లైన్ నువ్వు ట్యూన్ చేయబట్టి ఆయన ఆ శక్తిని ఇచ్చారు. నువ్వు 2 నెలలు తీసుకో, 3 నెలలు తీసుకో, అది నీకు లెక్క. నేను చెప్తున్నాను కాబట్టి ఇది 15 రోజుల్లో నువ్వు అనుకున్న డేట్కి, నేను అనుకున్న డేట్కి నువ్వు గనక కొన్ని సూచనలు పాటిస్తే అదే రోజు జరుగుతుందని చేయించారు స్వామి. అది ఏప్రిల్ 4వ తారీఖు అది జరిగింది. అదొక టర్నింగ్ పాయింట్ బుర్రకథ, యుగావతార్ అని ఇదొక బుర్రకథ. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో ఎప్పుడు నాకు ఒక అంటే స్వామి దగ్గర చదువుతున్నప్పుడు ఈశ్వరమ్మ డే రోజు అందరం పిల్లలంతా కలిసి స్వామి ఈశ్వరమ్మ గారి సమాధి దగ్గరికి వచ్చి స్వామి అక్కడ కుటుంబం, స్వామివారి కుటుంబంతో ఎంతో సమయాన్ని కేటాయించి స్వామి పూలమాల వేసి ఆ కార్యక్రమం అంతా స్వామి చేస్తారు. అంతసేపు మనం బయట భజన బాయ్స్ అంతా కూర్చొని భజన చేయడము, ఆ తర్వాత ప్రసాద వితరణ ఇది జరుగుతుంది. ఎప్పుడు ఒక చిన్న ఆశ ఉండేది, అసలు ఆ లోపల ఎలా ఉంటుంది, లోపల ఈశ్వరమ్మ గారు ఎలా ఉంటారు అంటే ఆ రోజు వెళ్ళడం తప్ప మిగతా రోజులు ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. సో అదొక థాట్ ఉండిపోయింది అలా. లోపల స్వామి ఉన్నప్పుడు లోపలికి వెళ్తే బాగుంటుంది కదా, అసలు ఏముంటుందో లోపల, ఏం చేస్తారో లోపల అన్న ఉండేది ఒకటి ఆలోచన. సడన్గా 2010 సంవత్సరంలో మే 6th రోజు స్వామి వచ్చినప్పుడు భజన జరుగుతుంటే సడన్గా స్వామి అన్నారు, బుర్రకథ పిల్లల్ని లోపలికి రమ్మనండి అని. స్వామి లోపలికి పిలిచారు. సో లోపలికి వెళ్ళంగానే పెద్ద వెంకమరాజు గారి విగ్రహం పక్కన స్వామి ఉన్నారు. స్వామి పిలిపించి ఒక పాట, ఒక పద్యం స్వామి పాడించారు. సో అదొక గోల్డెన్ మూమెంట్. అంటే ఎక్కడన్నా మనకి చిన్న సంకల్పం వచ్చి ఆ సంకల్పం కనుక స్వామివారి పైన ఫోకస్ పెట్టి మనం ఆయన పాదాల చింత, స్వామి ఇది నాకు కావాలనిపించింది, సత్సంకల్పం అయితే ఆ స్వామి ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని ఇగ్నోర్ చేయరు, దాన్ని కూడా స్వామి ఫుల్ఫిల్ చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. సో ఆ విధంగా ఈశ్వరమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్ళడము, స్వామివారి ముందర సమాధి లోపల ఒక పద్యము, ఇందాక పాడిన పద్యమే మొత్తం పద్యము, తర్వాత ఎంత గొప్ప ఇంటివమ్మ సాధ్వీరో ఈశ్వరమ్మ అని అదొక పాట స్వామి పాడించారు. ఇదంతా స్వామివారి అనుగ్రహం. ఇలా కొన్ని అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత ఇంకోటి నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే, అంటే వేరే సోదరులకు కూడా మన ఒక ఫేమస్ సాంగ్ ఉంది, మన పిల్లలంతా స్టూడెంట్స్ అంతా పాడేవాళ్ళము. రేపల్లె బాలుని వలె మా పల్లెను పుట్టావు, గోపాలుడివా నీవు గోవిందుడివా, నారాయణ సత్యనారాయణ. అందులో ఒక స్టాంజా వస్తుంది, నరుడివో లేక నీవు నారాయణమూర్తివో, 10 అవతారములెత్తిన ఘనుడివో బ్రహ్మవో, ఎవరివయ్య స్వామి మా ఇంటి వెలుగువైనావు, ఎవరివైతేనేమి నిన్ను జగములెల్ల కొలవాలి.
ఇది పాడినప్పుడు ఇంటర్వ్యూలో ఇద్దరు సోదరులు ఇప్పుడు స్వామి వాళ్ళతో అన్నారు, ఇలానే ఆ గుమ్మం దగ్గర స్వామి ఇంటర్వ్యూ రూమ్ డోర్ చూపిస్తూ ఆ గుమ్మం దగ్గర ఈశ్వరం కూర్చొని ఇలా అనుకునేది అని, ఇలా అనుకునేదట ఆవిడ మదిలో ఇలా అనుకునేదట. ఇది ఒక ఇంటర్వ్యూలో 2005లోనో 2006లోనో వాళ్ళకి జరిగిన ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు. ఇదొక ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ తీసుకొని అంటే కవి యొక్క భావోద్వేగం, కవి యొక్క భావకల్పన ఏ విధంగా ఉంటుంది, ఈ ఇన్స్టెన్స్ తీసుకొని తర్వాత మా గురువు గారికి జరిగిన అనుభవాలు బట్టి, ఆయనకు ఉన్న ఈశ్వరమ్మ గారితో మాట్లాడిన అనుభవాలు బట్టి అది తీసుకొని ఇలాంటి తోవకే వచ్చే ఒక పాట. ఎందుకంటే స్వామి అనేక సందర్భాల్లో చెప్పారు, కాశీ, తిరుపతి, షిరిడి ఎంతైతే ప్రాముఖ్యత పొందాయో అంతకంటే 1000 రెట్లు పుట్టపర్తి ప్రాముఖ్యత పొందుతుంది అని చెప్పారు తమ డిస్కోర్సెస్లో, ఉపన్యాసాల్లో. ఈ యొక్క భావం ఏదైతే స్వామి చెప్పారో అదొక పాటలో తీసుకొచ్చి, ఎలా అయితే ఇందాక ఈశ్వరమ్మ గారు గురించి స్వామి చెప్పారో ఆ గుమ్మం దగ్గర అలా అని, అలాంటి భావంతోనే ఒక పాట గురువుగారు రాశారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట. అంటే చాలా స్వామి కూడా ఆ పాట విన్నప్పుడు, అంటే బుర్రకథ జరుగుతున్నప్పుడు ఆ పాట విన్నప్పుడు స్వామి చాలా ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కూర్చున్నారు స్వామి దాంట్లో. అది పాడి దాంతో ఈ సెలవు తీసుకుంటాను. నాదెంత భాగ్యమో మనసా, ఇంత దొడ్డ సుతుని కంటి తెలుసా, ముక్కోటి దేవతలు ముదముతో కోరగా, కవి గాయకుడు దర్శకుడు నర్తకుడు నాయకుడు వేదాంతి నీలికాంతి నా గర్భమున ప్రవేశించిన దేవాతీతుడు నా సుతుడు, నాదెంత భాగ్యమో మనసా, ఇంత దొడ్డ సుతుని కంటి తెలుసా, కాశీ రామేశ్వరములు కనుల ముందే కనపడెను, తిరుపతి షిరిడి ద్వారకాయోధ్య పరితికి తరలోచెను, ప్రత్యక్ష అవతారుడు పరిపూర్ణావతారుడు ప్రేమావతారుడు సత్యసాయీషుడు నా సుతుడు. కొడైకెనాల్లో 2009 సంవత్సరంలో 27 ఏప్రిల్ రోజు స్వామివారు ఈశ్వరమ్మ గారి బుర్రకథ చేయించారు. దానికి చాలా పెద్ద ప్రిపరేషన్ చేశారు స్వామి. అయితే ఎలా ఉంటుందంటే అల్టిమేట్గా మనం అంటే ఒక సెయింట్, ఒక మీరాబాయి, ఒక త్యాగరాజు, ఒక తుకారాం, వీళ్ళ జీవిత చరిత్ర మనం చదివినప్పుడు, స్వామి ఉపన్యాసాల్లో విన్నప్పుడు కూడా వాళ్ళు భావోద్వేగానికి అంటే అది చెప్పలేని తాదాత్మ్యతలో వాళ్ళు మునిగిపోయి ఎప్పుడు కన్నీరు మున్నీరైపోతారు వాళ్ళు. అంటే దాంట్లో ఉండిపోతారు వాళ్ళు. అది ఎప్పుడైతే ఈ బుర్రకథ జరుగుతుందో లాస్ట్కి ఒక డైలాగ్ వస్తుంది. అది ఆ బుర్రకథలో అందులో ఏమవుతుందంటే, ఈశ్వరమ్మ గారు పరమపదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా, అంటే అప్పటికి 37 సంవత్సరాలు, ఇప్పటికీ చూస్తే కనుక 55 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 53, 54. ఆవిడ మనతో భౌతికంగా లేకపోయినా ఈనాటికి అన్న ఆ పదం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నేను కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోయాను. ఎందుకంటే నాకు ఆ 2007లో జరిగిన ఆ సందర్భం అంటే ఆవిడని నేను స్వయంగా కానీ మనం స్వయంగా కానీ చాలామంది చూసి ఉండము. కానీ ఆవిడకి ఉన్న ప్రేమ, ఆవిడకి ఉన్న సెల్ఫ్లెస్నెస్ అది ఇప్పటికీ జరుగుతుంది. అది చాలామందికి నమ్మశక్యంగా ఉండకపోవచ్చు, కానీ ఎంత మాత్రమో ఎవరు తలిచినా అంత మాత్రమే నేను అన్నట్టుగా
అది నాకు జరిగింది కాబట్టి నేను చాలా ఎమోషనల్ అయిపోయి డైలాగ్ ఆపేసి కంటిన్యూగా ఏడుస్తుంటే స్వామి కూడా చాలా భావోద్వేగమయ్యి స్వామి ఒక 5 minutes ఆల్మోస్ట్ హాల్లో ఉన్న వాళ్ళంతా ఏడ్చారు. అది తెలియదు ఎందుకు ఏడుస్తున్నారో ఎవరు తెలియదు, కానీ అదొక ఇన్నర్ మోస్ట్ ఫీలింగ్ అది. అయిపోయాక స్వామి మళ్ళీ ఆపి స్టోరీ కంప్లీట్ చేయమని చెప్పి స్వామి చాలా ప్రేమతో అనుగ్రహించారు. అమ్మా మహాసాధ్వివమ్మా ఈశ్వరమ్మా, అమ్మా మహాసాధ్వివమ్మా ఈశ్వరమ్మా, స్త్రీ జాతి శిరోమణివమ్మా, శ్రీ సాయికి జనని వినీవమ్మా, అమ్మా మహాసాధ్వివమ్మా. పరుల కోసమే పాటుపడితివమ్మా, పరుల కోసమే పాటుపడితివమ్మా, పరోపకారమే ఇహ పరమని తెలిపితివమ్మా, పరోపకారమే ఇహ పరమని తెలిపితివమ్మా. త్యాగశీలివమ్మా, అనురాగశీలివమ్మా, మహాసాధ్వివమ్మా ఈశ్వరమ్మా, అమ్మా. ఏడేడు జన్మల అనుబంధము మనది, ఏడేడు జన్మల అనుబంధము మనది, ఎన్ని జన్మల పుణ్యఫలము నీది, జన్మల పుణ్యఫలము నీ. దేవదేవుడే కన్న తల్లిగా నిన్నుంచుకొనెనమ్మా, దేవదేవుడే కన్న తల్లిగా నిన్నెంచుకొనెనమ్మా. నిన్ను తల్లిగా పొందిన మా సాయి ఎంత అదృష్టవంతుడో అమ్మా, అమ్మా. అమ్మా ఈశ్వరమ్మ, నిన్ను మేము ఎప్పటికీ మర్చిపోలేమమ్మా. ఎందుకంటే అవునురా, ఈశ్వరమ్మ గారు పరమపదించి ఇప్పటికీ 37 సంవత్సరాలైనా ఆమె మన కళ్ళ ముందు లేకపోయినా స్వామిని ఈరోజు ఇప్పటి వరకు వచ్చి స్వామి దగ్గర అమృత గడియలను గడిపి తిరిగి వెళ్తున్నారు. ఆమె స్మృతికి చిహ్నంగా స్వామి మే 6వ తేదీన ఈశ్వరమ్మ డేగా డిక్లేర్ చేశారు. సాయిరామ్. నాకు అనిపిస్తుంది అంటే ఆవిడ ఎంత సెల్ఫ్లెస్నెస్ కాకపోతే, అంటే ఇప్పుడు మనం పుట్టబర్తిలో చూసే మాన్యుమెంటల్ ప్రాజెక్ట్స్, స్వామివారి కాలేజ్ కానీ, స్వామి వైద్యశాల కానీ, స్వామి తాగునీటి పథకం కానీ, అన్నీ ఆవిడ వేసిన బీజమే. అంటే ఆవిడకి ఎంత సెల్ఫ్లెస్నెస్ లేకపోతే స్వామిని అడగడం, స్వామి కూడా ఆ సెల్ఫ్లెస్నెస్ ఉన్న ఆ ఫీలింగ్ని స్వామి తీసుకొని దాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చి మనందరినీ దాంట్లో భాగస్వామ్యంగా చేయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆవిడ స్వామిని ఏదైతే కోరారో అది ఏ తల్లి కూడా అంత సెల్ఫ్లెస్గా, అంటే యావత్ మానవాళి కోసం కోరుతారా? అంటే ఎంత లోపల ఎంత సింపుల్ లివింగ్ ఉండాలి ఆవిడకి అన్న నిదర్శనం. స్వామి మీరు ఎక్కడికి వెళ్ళినా పుట్టపర్తిని వదిలి వెళ్ళను అన్న మాట ఇవ్వండి అని ఆవిడ మాట తీసుకోవడం, స్వామి పుట్టపర్తిని నేను వదిలిపెట్టను, వదిలి వెళ్ళను అనే స్వామి ఆవిడకి ప్రామిస్ చేయడం, దాని ప్రకారంగా స్వామి చివరి వరకు మనందరితో ఉంటూ ఇప్పటికీ మనతో ఉంటూ మనతో అన్ని కార్యకలాపాలు మనతో చేయిస్తూ ఈరోజు మనం నిజంగా పుట్టపర్తిలో ఈ ఆనందాన్ని పొందగలుగుతున్నామంటే స్వామి భగవంతులు. కానీ స్వామి అవతారానికి నాంది ప్రస్తావన చేసి స్వామి తల్లిగా వచ్చిన ఈశ్వరమ్మ గారు ఎంత అదృష్టవంతులో. మా బుర్రకల్లో ఒక లైన్ ఉంటుంది, యూజువల్గా అందరూ అదే రాస్తారు, ఈశ్వరమ్మ గారు ఎంత అదృష్టవంతులు అని. కానీ ఒక సాహసం చేసి
మా గురువుగారు రాశారు. నిన్ను తల్లిగా పొందిన మా సాయి ఎంత అదృష్టవంతుడో అమ్మ ఈశ్వరమ్మ అని ఒక లైన్ రాశారు. అది అంటే అది ఆయనకి కలిగిన అనుభవం అది. అంటే ఆవిడ లేకపోతే కనుక జరగదా అంటే జరుగుతుంది. కానీ ఆవిడ్ని స్వామి పనిముట్టుగా పెట్టుకొని, కానీ ఆవిడ కూడా కంటికి రెప్పలాగా స్వామిని కాపాడుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చి మనందరికీ స్వామిని ప్రసాదించారు.